నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి. సో ఇందులో మనకి ఏ రెండు తెలిసినా మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. స్టేరిక్ ఆమ్లం ఫార్ములా చూస్తే కనుక మనకు C17H35COOH అనేది స్టేరిక్ ఆమ్లం ఫార్ములా. టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చింది ఇది కూడా. సో స్టేరిక్ ఆమ్లం ఫార్ములా అంటే C17H35COOH. ఎక్కడ ఉందో చూడండి ఒకసారి, C17H35COOH. సో ఇది S1. నెక్స్ట్ ఓలియిక్ ఆమ్లం చూడండి, C17H33COOH. C17H33COOH ఇది ఓలియిక్ ఆమ్లం. నెక్స్ట్ పాంప్టిక్ ఆమ్లం C15H31 ఇది పాంప్టిక్ ఆమ్లం. నెక్స్ట్ ఇథనోయిక్ ఆమ్లం ఇది ఎస్టిక్ ఆమ్లాన్ని ఇథనోయిక్ ఆమ్లం అని కూడా అంటాం. ఎస్టిక్ ఆమ్లాన్ని ఇథనోయిక్ ఆమ్లం అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది, ASBR నెక్స్ట్ CEP అండ్ DC ఉంది. సో ఇలా ఉన్న ఆప్షన్ మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. AS, సో ఇది కాదు, AS ఇది అవుతుంది కానీ BRCQ ఉంది, సో ఇది కాదు. నెక్స్ట్ ASBRCP అండ్ DQ. సో ఆప్షన్ 3 ఇస్ ది రైట్ ఆన్సర్. ఇది కూడా కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇందులోకి ఇలా చూడండి, ఇది ఈ టేబుల్లో నుంచి మనకు ఈ జతపరచడం అనేది ఫ్రేమ్ చేసిండ్రు. ఇది 10th క్లాస్లో ఉంది. నెక్స్ట్ n=3 ఫర్ n=3 ద ML వాల్యూస్ ఆర్. n=3 అయినప్పుడు ML స్పిన్ క్వాంటమ్ సంఖ్య విలువలు ఏ రకంగా ఉంటాయని మనం ఇక్కడ ఇది కూడా 10th క్లాస్లో నుంచి డైరెక్ట్ ఈ టేబుల్లో నుంచి వచ్చింది చూడండి. ఇక్కడ n=3 అయినప్పుడు అంటే n=1, 2 అండ్ 3 అయినప్పుడు ML విలువలు ఏ రకంగా ఉంటాయి చూడండి. ML విలువలు, సో ఇక్కడ L వాల్యూ 1 అయినప్పుడు -1, 0, +1 ఉంది. ఒకవేళ N వాల్యూ కనుక 2 అయితే కనుక -2, -1, 0, +1, +2 అవుతుంది. సో ఇందులో మనకి ఇక్కడ ఉన్నాయి ఆప్షన్ 2 చూస్తే కనుక -2, -1, 0, +1, +2. సో ఆప్షన్ 2 ఇస్ ది రైట్ ఆన్సర్. ఇది కూడా డైరెక్ట్ టేబుల్లో నుంచి ఇచ్చిన బిట్. జనరల్గా మనకి n=3 అన్నదంటేనే ఈ 3 ఆప్షన్స్ 0, -1, -2, ఇటు కూడా 3 ఉంటాయి, 0, +1, +2. నెక్స్ట్ ద పీరియాడిక్ ప్రాపర్టీ వితౌట్ యూనిట్స్. సో ఇక్కడ అటామిక్ రేడియస్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ప్రమాణాలు లేని ఆవర్తన ధర్మం అని అడిగింది. ఇక్కడ పరమాణు వ్యాసార్థం ఇది తీసుకుంటే కానీ పరమాణు వ్యాసార్థానికి ప్రమాణాలు ఉంటాయి. పికోమీటర్స్ ఆర్ ఫెమ్టోమీటర్స్. సో మనకు 10⁻12 మీటర్స్, -12 మీటర్స్, లేదా 10⁻- ఇట్లా మనం పికో, ఫెమ్టో, 10⁻−15 మీటర్స్. ఇవి మనకు పికోమీటర్ అనేది దీని యూనిట్స్ ఇది ఉన్నాయి, దీనికి ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీకి kJ/mol కొలుస్తాం, kJ/mol. నెక్స్ట్ అయనికరణ శక్తి కూడా సేమ్ kJ/mol. రుణ విద్యుదాత్మకతకు మాత్రం యూనిట్స్ ఉండవు. సో ఆప్షన్ 4 ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్షార ద్రావణంలో మందార పువ్వు సూచిక రంగు. మందార పువ్వు అన్న మిథైల్ ఆరెంజ్ అన్న ఒకటే. మందార పువ్వు అన్న మిథైల్ ఆరెంజ్ అన్న ఇవి రెండు కూడా క్షార ద్రావణంలో మనకు ఆకుపచ్చని రంగుని సూచిస్తాయి. సో ఇక్కడ మన క్షార ద్రావణంలో మందార పువ్వు సూచిక రంగు ఏమంటున్నాం మనం, మిథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు ఎరుపు రంగులోకి మారుతాయి, క్షారాలు పసుపు రంగులోకి మారుతాయి. క్షార ద్రావణంలో అంటున్నాం కాబట్టి సో ఇది ఒకసారి ఇది చూడండి, పసుపు రంగులోకి మారుతుంది. ఆప్షన్ 3 అనేది మన టెక్స్ట్ బుక్లో నుంచి తీసుకుంటే కనుక ఆప్షన్ 3 రైట్ అవుతుంది. సో క్షార ద్రావణంలో అంటున్నాం కాబట్టి ఆప్షన్ 3 అనేది పసుపు రంగులోకి మారుతుంది. ఇక్కడ మాత్రం మన కీలో ఆకుపచ్చ రంగు అన్నాడు, ఇది కాకపోవచ్చు ఎందుకంటే పసుపు రంగు అనేది మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో నుంచి చూస్తే కనుక మిథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు ఎరుపు రంగులోకి. మిథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు, మిథైల్ ఆరెంజ్ అన్న మనం ఇందాక ఏమన్నాం, మందార పువ్వు అన్న ఒకటే అన్నాం కాబట్టి మిథైల్ ఆరెంజ్ మనకు ఆమ్లాలు ఎరుపు రంగులోకి మారుతాయి, క్షార ద్రావణంలో పసుపు రంగులోకి మారుతాయి. కాబట్టి ఆప్షన్ 3 అనుకుంటున్నది దీని ఆన్సర్. ఒకసారి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. వాయువుల ద్రవీకరణానికి అనుకూల పరిస్థితులు. సో ద ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్. సో ఇందులో మనకి లో టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ దగ్గరనే మనకు ఇది ఫేవరబుల్ కండిషన్స్ అని అంటాం, లో టెంపరేచర్ అండ్ హై ప్రెషర్. సో ఇక్కడ మనకు లో టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ ఎక్కడ ఉంది, 3rd ఆప్షన్లో ఉంది. అల్ప ఉష్ణోగ్రత మరియు అధిక పీడనం. ఇవి రెండు కూడా వాయువులు ద్రవీకరణం చెందడానికి, వాయువులు అనేవి ద్రవీకరణం చెందడానికి అంటే అప్పుడే మనకు వర్షాలు కూడా కురవాలన్నా కనుక అల్పపీడనం ఇది అల్ప ఉష్ణోగ్రతలు ఏర్పడాలి, అధిక పీడనం ఉండాలి. ఈ కింద ఉన్న వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలంటే అల్ప ఉష్ణోగ్రతలు ఉండాలి, అధిక పీడనాన్ని కలిగి ఉండాలి. అలాంటప్పుడే మనకు వాయువులు ద్రవీకరణ చెందుతాయి. ఈ వాయువులు అనేవి ద్రవీకరణ చెంది వర్షాలు కురుస్తాయి. సో ఇది మనకు ఉండాల్సిన కండిషన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్గాన్లోని సంయోజక ఎలక్ట్రాన్ల సంఖ్య మరియు సంయోజకత. సో ఆర్గాన్లోని సంయోజక ఎలక్ట్రాన్ల సంఖ్య మరియు సంయోజకతను తీసుకుంటే కనుక అంటే ఏంటి, సంయోజక ఎలక్ట్రాన్లు అంటే ఏంటి, వేలెన్సీ ఎలక్ట్రాన్లు. సో ఇక్కడ మనం ఆర్గాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనిస్తే కనుక ఇదొక కక్ష, నెక్స్ట్ ఇదొక కక్ష, నెక్స్ట్ 3s2 3p6 ఇదొక కక్ష. అంటే ఇక్కడ మొదటి కక్ష, ఇది రెండో కక్ష, ఇది బాహ్య కక్ష. బాహ్య కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 2, 6 అంటే మొత్తం 8 ఎలక్ట్రాన్లు ఉన్నవి. సో సంయోజక ఎలక్ట్రాన్లు ఎన్ని, 8. సంయోజకత 0 ఎందుకంటే ఇది జడవాయువు. ఇది జడవాయువు, దీని యొక్క సంయోజకత 0.
సంయోజక ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. నెక్స్ట్, ద కాంపౌండ్ యూజ్డ్ సాఫ్టనింగ్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ మనం నీటిని మృదుజలంగా మార్చడానికి ఉపయోగించే సమ్మేళనం ఏది? ఇది జనరల్గా నేను గూగుల్ చేస్తే నాకు ఈ ఆన్సర్ దొరికింది. అండ్ ఇది నాకు తెలిసి హయ్యర్ క్లాసెస్లో ఉండే ఉండొచ్చు. సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ అనేది సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ Na6P6O18. ఇది మాత్రం నీటిని మృదుజలంగా మార్చడానికి ఉపయోగించే సమ్మేళనం అవుతుంది. యూజ్డ్ ఇన్ వాటర్ ట్రీట్మెంట్ when added in municipal or industrial water systems, it helps to reduce scale of formation and corrosion and biofilm formation and pipes and other equipment. సో నీటిని మృదుజలంగా మార్చడానికి మనకు మెయిన్గా యూజ్ అయ్యేది ఏంటి అని అంటే సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ Na6P6O18. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బి ప్లాస్టిక్లో 500 ml చొప్పున 300 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద 1 atmosphere పీడనం వద్ద ఆక్సిజన్ మరియు నత్రజని వాయువులు నింపబడ్డాయి. ఆ ప్లాస్టిక్లలో సమాన సంఖ్యలో మోల్లు ఉంటాయి, సమాన సంఖ్యలో పరమాణువులు ఉంటాయి, సమాన సంఖ్య పరిమాణంలో వాయువులు ఉంటాయి. ఏ ప్లాస్లో బి ప్లాస్లో కంటే ఎక్కువ మోల్లు ఉంటాయి. ఇది చూడండి, ఇది అవగాడ్రో నియమం ఆధారంగా మనకిచ్చింది. అవగాడ్రో నియమంలో ఏమున్నది? ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఎ గ్యాస్ కంటైన్స్ ద సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అట్ ద సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో టెంపరేచర్ ఇక్కడ మనకు కాన్స్టెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రెషర్ కూడా 1 atmosphere ప్రెషర్ పీడనం కలిగి ఉంది. కాబట్టి ఇవి సమాన సంఖ్యలో మోల్లు ఉంటాయి కదా. ఇదే కదా మనకు అవగాడ్రో చెప్పేది కూడా అదే కదా. ఈక్వల్ వాల్యూస్ ఆఫ్ ఎ గ్యాస్ కంటైన్ సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ సమాన సంఖ్యలో మోల్లు ఉంటాయి. సో ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విటామిన్గా పరిగణించబడే ఆమ్లం. ఇది కూడా డైరెక్ట్గా మనకి ఇచ్చిన క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో నుంచి ఇచ్చిండు. ఇక్కడ ఆస్కార్బిక్ ఆమ్లం, విటామిన్ సిని ఆస్కార్బిక్ ఆమ్లం కూడా ముక్కల రంగుగా మారకుండా ఉంచడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ ఆస్కార్బిక్ ఆమ్లం ఇందులో నుంచి బిట్ ఫామ్ చేసిండు. విటామిన్గా పరిగణించబడే ఆమ్లం ఆస్కార్బిక్ ఆమ్లం. సో ఇది ఆన్సర్. ఫస్ట్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, ఆస్కార్బిక్ ఆమ్లం.